రోజు రాక్షస చూడడం జరిగింది. సినిమా అయితే చాలా రొమాంటిక్గా ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇంకో అర్జెంటెడ్ సినిమా చూసినట్టు ఉంది నాకైతే. సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టకుండా అల్లు శిరీష్ చాలా కొత్త మేకవర్తో వచ్చిన సినిమా ఊర్వశి రాక్షసు. చాలా మెచ్యూరిటీ చూపించాడు యాక్టింగ్లో కానీ ఇంకా సీన్స్లో కానీ చాలా చాలా బాగుంది. అంటే మాస్ ఆడియన్స్కి ఎక్కకపోవచ్చేమో కానీ క్లాస్ ఆడియన్స్ ఫుల్ ఎక్కితే సినిమా ఫుల్ రొమాన్స్. అలాగే ఇంకోటి ఏంటి ఇంకొక అర్జెంటెడ్ చూసినట్టు ఉంది. ఫ్యామిలీస్ అయితే కొంచెం ఇబ్బంది పడతారు కానీ యూత్కి మాత్రం ఫుల్ ఎంజాయ్ సినిమా మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. నాకు తెలిసి పెద్ద బ్లాక్ బస్టర్ కెరియర్లోనే పెద్ద బ్లాక్ బస్టర్ పడినట్టే సిరీస్కి శ్రీరత్ సోమస్తో కొత్త జంట తర్వాత పెద్ద బ్లాక్ బస్టర్ పడినట్టే. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఇంకా సొంత సినిమా కాబట్టి చాలా రిచ్గా తీసారు సినిమా. అలాగే అను ఎమాన్యువల్ గ్లామర్ ఇంకా యాక్టింగ్ విషయంలో అల్లు శిరీష్ యాక్టింగ్ కానీ చాలా చాలా మెచ్యూరిటీగా హీరోయిన్ యాక్టింగ్ ఎలా హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. చాలా మెచ్యూరిటీ చూపించారు ఈ సినిమాలో. ఎందుకంటే హీరో క్యారెక్టర్ ఎంతో హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతే ఉంది. సినిమా అయితే చాలా చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేస్తారు. సినిమా అయితే బాగుంది. అంటే డైరెక్టర్ గారు రాకేష్ గారు ఈ సినిమాని 2020 దాకా తీసుకుపోయారు, 2040 దాకా. ఇప్పుడు ప్రజెంట్ 2022 నడుస్తుంది. ఒక 18 సంవత్సరాల ముందుకు తీసుకుపోయారు రాకేష్ గారి సినిమాని. అంటే ఒక 18 సంవత్సరాల క్రితం సమాజం ఈ రకంగా ఉంటుంది అన్న దాన్ని క్షుణ్ణంగా చేపించడం జరిగింది. సినిమాలో అయితే కనుక కామెడీ అయితే చాలా బాగుంది. అంటే ఊర్వశి రాక్షసి మూవీలో కామెడీ బాగుంది అంటున్నారా? ఊర్వశి రాక్షసి సినిమాలో కామెడీ చాలా బాగుంది. క్యారెక్టర్ వైజ్గా చూసుకుంటే అన్నీ కూడా అందరూ బాగా చేశారు. సునీల్ గారు కానివ్వండి, వెన్నెల కిషోర్ గారు అనేవి బాగుంది. ఈ సినిమా చూసుకుంటే మన సిరీస్ గారి కెరీర్లో ఒక మంచి పర్ఫార్మెన్స్, చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ కూడా. అదే మన హీరోయిన్ కూడా చాలా అను ఎమాన్యువల్ గారు కూడా యాక్టింగ్ బాగుంది. ఒక రకంగా చూసుకుంటే ఇందులో మనకు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు మన మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఊర్వశి రాక్షసు నిజంగా అంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఫస్ట్లో కామెడీ నుంచి స్టార్ట్ అయితే లాస్ట్ వరకు ఎండ్ వరకు కామెడీ మాత్రం వేరే లెవెల్. ఒక క్రికెట్ది కూడా ఎంతో కామెడీగా చూపించిండు. అది కామెంట్నర్ ఇది అసలు సునీల్ గారు వెన్నెల కిషోర్ గారు అయితే ఆ కామెంట్నర్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. లవ్ స్టోరీ కానీ చాలా బాగుంది నిజంగా. అంటే మనము చాలామంది ఏంది అంటే లైఫ్లో సెటిల్ కావాలి డ్రీమ్లు అనుకుంటా మనకి ఇష్టమైన వాళ్ళని వదులుకొని డ్రీమ్స్ కోసం తర్వాత మనకి ఇష్టమైన వాళ్ళు ఉంటేనే పక్కలు ఉంటే మనం సంతోషంగా ఉంటామనేది అది మర్చిపోతుంది. దాని గురించి ఆ కాన్సెప్ట్ అనేది లాస్ట్ వరకు బాగా లాస్ట్ ట్విస్ట్లు వస్తాయి. ఒక అమ్మాయి వద్ద అమ్మ ముద్ద అనేది కూడా చాలా బాగా చూపించాను. సినిమా అయితే కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించి ఒక విరాట్ కోహ్లీ కూడా డైలాగ్ తీసుకున్నాను, ఈసారి కప్పం అనేది అని. ఆర్సీబీ కూడా చాలా బాగా చూపించిన సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. కామెడీ అయితే అల్లు శిరీష్ గారు అయితే ఇటు బ్లాక్ బస్టర్ కొట్టేసింది. అంటే అల్లు అర్జున్ కు పోటీ యాక్టింగ్ అనుకోవచ్చు. చాలా బాగా చేశారు రియల్లీ. అంటే చాలా బాగా ఎమోషనల్ సీన్ అవని కామెడీ ఐ థింక్ 5 years తర్వాత ఆల్మోస్ట్ ఈ రేంజ్ కామెడీ వచ్చింది. మూవీ ఫుల్ లెంత్ కామెడీ ఉంటుంది మీకు. ఏంటంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీతో కలిసి చూడడానికి ఇబ్బందిగా ఉంది అని అంటున్నారు. ఏం లేదు అలాగే లేదండి. మీకు ఇవాళ రేపు సినిమాలే అలాగ ఉన్నప్పుడు మీకు కొన్ని సీన్స్ అలాగ ఉన్నాయి. బట్ ఏంటంటే మీకు ఆ మూమెంట్ వరకే, తర్వాత మళ్ళీ ఎమోషన్ వస్తుంది, కామెడీ వస్తుంది. దాంట్లో వెన్నెల కిషోర్ గారు ఇంకా సునీల్ గారు ఒకరికొకరు పోటీగా ఇంకా కామెడీ చేశారు. అని మీరు ఇతను బాగా చేశారు అతను బాగా చేయలేదని చెప్పలేరు. చాలా బాగుంది. అతనితో పాటు శిరీష్ గారు కూడా చాలా బాగా చేశారు. హీరోయిన్ ఎలా ఉంది సార్? హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుందండి. మీకు హిందీ అనుకుంటారా? తెలుగులో చాలా మూవీస్ చేసింది నాని తోటి అన్ను కదా. తర్వాత అవునవును బాగుందండి. ఆవిడే బాగా చేశారు. డైరెక్టర్ అసలు చాలా బాగా నెరేషన్ చేశారు మూవీ. మీకు ఒక 1 minute కూడా బోరింగ్ అక్కడ అనిపించదు. మూవీ హోల్ ఫుల్ ఒకసారి కూర్చుంటే ఇంటర్వెల్, మళ్ళీ ఇంటర్వెల్ కూర్చొని బయట లాస్ట్కి వెళ్ళేస్తారు. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు ఈ ఊర్వశి రాక్షసి అంటే 3.5 ఇస్తానండి తప్పకుండా. చాలా చాలా మంచి హీరో రాకేష్ శెట్టి గారు. మీకు అంటే వాళ్ళ మీకు గ్రిప్ ఉండొచ్చు, లేదంటే వాళ్ళు చేసిన ఇంతకుముందు కామెడీ చూసుంటారా. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వెన్నెల కిషోర్ అండ్ అల్లు శిరీష్ అండ్ సునీల్ గారు ముగ్గురు కూడా చాలా కామెడీని మండించారు. సో ఎక్కడ మనం బోర్ ఫీల్ అవ్వకుండా పడి నవ్వుతాం. సో నవ్వడం అంటే మా రొటీన్ కామెడీగా ఏమీ లేదు, చాలా గ్రిప్పింగ్గా తీశారు. ఇంకోటి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చు. సో బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ చాలా బాగా ఇచ్చారు. అలాగే అల్లు శిరీష్ మెచ్యూరిటీ కూడా చాలా బాగుంది. ఇంతవరకు సినిమాలో కాకుండా యాక్టింగ్లో చాలా మెచ్యూరిటీ చూపించాడు. సో యూత్కి వస్తే చాలా బాగా నచ్చుతుంది. ఫ్యామిలీస్తో కొంచెం ఇబ్బంది పడతారే కానీ ఇంకా అన్యమైన కోసం చెప్పాలంటే అయ్యి బాబా గ్లామర్ ఏంటన్న ఆ గ్లామర్ అల్లు శిరీష్ శుభ్రం ఆడేసి ఉంటాడు సినిమాలో. బట్ అంటే సినిమా మామూలుగా చెప్పట్లేదు, ఏంటంటే సినిమాలో రొమాంటిక్ సీన్స్ అలా ఉన్నాయి. సో అన్యమైన గ్లామర్ కానీ అల్లు శిరీష్ యాక్టింగ్ కానీ రొమాంటిక్ సీన్స్, ముఖ్యంగా రొమాంటిక్ సీన్లో ఆయన చేసిన యాక్షన్ కామెడీ కానీ చాలా చాలా బాగుంది. సో సినిమాకి వస్తే ఎవరో బోర్ ఫీల్ అవ్వకుండా వెళ్తారన్న.